మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్ స్టాండ్లో కూడా వరద నీరు వచ్చి చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, డీఆర్ఎఫ్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంజీబీఎస్లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీస్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. వరద ప్రవాహం రావడంతో ఇటు ఎంజీబీఎస్ లో కూడా భారీగా వరద నీరు చేరింది. ప్లాట్ఫామ్ లో మీది కూడా భారీగా వరద నీరు చేయడంతో ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఇటు హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలతో పాటుగా పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్లీ ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్ నెంబర్ 44 వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో వారిని ఇక్కడి నుంచి పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఇటు హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాల సాయంతో వారిని ఇక్కడి నుంచి ఇటు బస్సుల వైపుకు తరలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అటు ముందు వైపుగా చూసుకుంటే అది మొత్తంగా రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులందరినీ కూడా ఇటు కర్నూలు, మిగతా ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు వెళ్ళే, వివిధ జిల్లాలకు వెళ్ళే ప్రయాణికులు కొంత ప్లాట్ఫామ్ మీదనే చిక్కుకొని ఉన్న నేపథ్యంలో వీరందరినీ ఇటు రోప్ కట్టి, ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రోప్ కట్టి ప్రయాణికులను వాళ్ళు వెళ్లాల్సినటువంటి బస్సుల వైపుకు తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు వందలాది మంది ప్రయాణికులు ప్లాట్ఫామ్ మీద ఉన్న నేపథ్యంలో ఈ రోప్ల ద్వారా ఎస్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటుగా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఇటు ఆర్టీసీ సిబ్బంది సాయంతో ప్రయాణికులను సురక్షితంగా వారి అటు అవతల వైపుకు తరలిస్తున్న పరిస్థితి. సో ప్రయాణికులందరికీ ఎలాంటి ఇబ్బందులు చేయకుండా ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందరూ సంయుక్తంగా ఒక ఆపరేషన్ అయితే చేపట్టిన పరిస్థితి. దాదాపు వందలాది మంది ప్రయాణికులు ఎంజీబీఎస్లో చిక్కుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ప్లాట్ఫామ్ నుంచి అటువైపుగా తరలిస్తున్నారు. ఒకవేళ జిల్లాల వైపుకు బస్సులలో వెళ్లే వారిని కూడా ఆయా బస్సుల్లో ఎగ్జిట్, ఎంజీబీఎస్ సంబంధించినటువంటి ఎగ్జిట్ నుంచి ఆయా బస్సులలో తరలిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్ లోపలనే ఫ్లోటింగ్ అనేది ఎంత ఉందో మనం చూడొచ్చు. మోకాల్లోతు వరద నీరు అనేది ఇంకా ప్రవాహం ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్ మీదికి వచ్చిన నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితమే ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దాదాపు 2 గంటల నుంచి ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఎంజీబీఎస్లో ప్లాట్ఫామ్ పైన ఎలాంటి ప్రయాణికుల ఇబ్బంది లేకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అటువైపుగా చూసుకుంటే మూసీ నది ప్రవాహం మనం చూడొచ్చు. ఇంతకుముందు కూడా చూసాం మనం, మొత్తం ఆ మూసీ నది ప్రవాహం అనేది పూర్తిగా లెవెల్కి వచ్చేసింది. ఎంజీబీఎస్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ లెవెల్కి వచ్చేసి పూర్తిగా ప్లాట్ఫామ్ మీదికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వృద్ధ ప్రయాణికులు ఉన్నా కూడా వారిని, మహిళలను కూడా సురక్షితంగా ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి భయాందోళన లేకుండా వారిని సురక్షితంగా అటువైపు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అటువైపుగా జిల్లాల వైపుగా వెళ్లే వారిని కూడా ఆయా బస్సుల్లో వారిని తరలిస్తున్నారు. బస్సులని పూర్తిగా బ్లాక్ చేశారు. ఇటు ఎంట్రీ నుంచి, ఎంజీబీఎస్ ఎంట్రీ నుంచి పూర్తిగా బస్సులని ఆపివేసి, నిలిపివేసి, ఇటు ఎగ్జిట్ వైపుకు వెనుక వైపుగా బస్సులను నిలిపివేసి ప్రయాణికులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ సురక్షితంగా ఈ రోప్ల ద్వారా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అటువైపుగా తీసుకెళ్లి వాళ్ళని తరలిస్తున్న పరిస్థితి. వందలాది మంది ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్ మీద చిక్కుకున్న ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి వారిని ఎస్డీఆర్ఎఫ్ తో పాటుగా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు, సో బృందాలంతా కూడా సురక్షితంగా తరలిస్తున్నారు. మనం చూడవచ్చు, ఒకసారి మాట్లాడడం. సార్ ఎంతసేపు నుంచి ఈ విధంగా పరిస్థితి? దాదాపు నేను ఐఎమ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ హైదరాబాద్ అండి. దాదాపు గంటన్నర నుంచి మొత్తం అందరినీ, ప్రయాణికులందరినీ కూడా సేఫ్ జోన్కి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్ అండ్ డిఆర్ఎఫ్ అందరు టీమ్స్ అన్ని కూడా పాల్గొన్నాయి. దాదాపు గంటన్నర నుంచి మీరు చూస్తూనే ఉంది కదా, పైన ఏమన్నా ఇంకా చెరువులు బ్రీచ్ అయితే కూడా వరద పెరిగిపోయి బస్ స్టాండ్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరినీ కూడా సేఫ్ జోన్లోకి తీసుకెళ్తాను. బయట నుంచి బస్సుల ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నట్లు. సార్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసినాయి పూర్తిగా నీళ్లు. సో ఎంతసేపటి నుంచి ఈ పరిస్థితి ఉంది? సో ఎంతమంది ప్రయాణికులు ఉండే? నంబర్ ఆఫ్ వాళ్ళని మనం కౌంట్ చేయలేకపోతున్నాం. వాళ్ళని వందలాది మందిని అందరినీ కూడా సురక్షితంగా అందరినీ బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఫ్లోటింగ్ ఎక్కువ రావడానికి ప్రధాన కారణం మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం గతంలో ఎప్పుడో వచ్చిందటండి. బయట హెవీ రెయిన్ పాలు ఉండటం మూలంగా, లేకపోతే పైన ఏమైనా చెరువులు ఇట్లా బ్రీచ్ అయ్యి ట్యాంక్ మొత్తం నిండినప్పుడు నీళ్ళు వదులుతారు కదా కిందికి, ఆ ప్రకారం కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అట్లా అంతకుముందు ఆ కింద కూడా అది ముసరం బాగా ఏమంటారు, ఆ ఏరియాలో కూడా ఒక ఒక ఇంట్లోకి నీళ్ళు వచ్చి 8 మంది చిక్కకపోతే మా డీజీ ఫైర్ సర్వీస్ గారు నాగిరెడ్డి సారే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా మలక్పేట బండితో టర్న్ అవుట్ అయ్యి అక్కడ డిఆర్ఎఫ్ బృందాలు మేము
అంతా కలిసి 8 మందిని అక్కడ రెస్క్యూ చేయడం జరిగింది. సార్ కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సో మీ ఆపరేషన్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? సో ఇంకా MGBS లో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు జనాలందరూ కూడా ఎవరైతే ఇక్కడ భయభ్రాంతులకు గురై మేము సేఫ్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇట్లా రోప్స్ అటొకటి ఇటు రోప్ వేసి మా టీం అందరూ కూడా SDRF ఉంది అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ DRF టీంలందరూ కూడా మొత్తం ఒక టీమ్గా ఏర్పడి తాళ్ళు కట్టేసి చాలా సాయంతో వీళ్ళందరినీ కూడా ప్రయాణికులందరూ కూడా సేఫ్ జోన్కి తీసుకోవడం సో జరుగుతుంది. ఇటు ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు అన్నింటినీ ఇటు ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ దగ్గర కూడా పూర్తిగా నిలిపివేశారా ఇప్పటివరకు అయితే? నిలిపేసారు, బండ్లు అయితే నిలిపేసారు. దాదాపు 1-2 బస్సులు అయ్యో పెట్టిండ్రు అట్లా. సో అవి ఎక్కడికి పోతాయనే తెలియదు, వాళ్ళు చెప్పాలి అది. మొత్తానికైతే ఓవరాల్గా బస్సులన్నీ మాత్రం స్టాప్ చేసేసారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, బస్సులన్నీ కూడా ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఎప్పుడు వరద ఇంకా పెరుగుద్ది ఏమైందని తెలియదు. దాదాపు ఆ బ్రిడ్జి లెవెల్ పోతుంది, అటు చూసినట్టయితే ఆ బ్రిడ్జి లెవెల్ పోతుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. మేమైతే సేఫ్గా ఇంకా పబ్లిక్ అందరినీ కూడా ఇవాక్యుయేట్ చేస్తూనే సో ఉన్నాం. ఇటు ప్రయాణికులకు కానీ వచ్చే వారికి కానీ ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు ఎలాంటి సూచనలు చేశారు? అక్కడ కూడా ఇటు ఫైర్ సిబ్బంది ద్వారా ఆపరేషన్ కొనసాగుతుందా? ఎస్, అక్కడ మీ అందరూ కూడా జనాలు కొంతమంది ఇప్పుడు కింద లోతట్టు ప్రాంతాల్లో కొంతమంది జనాలు ఉండు, ఎంత చెప్పినా కూడా ఇంట్లేరు వాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళు పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పోయి ఉంటారు తప్ప వాళ్ళని సేఫ్ జోన్కి తీసుకొద్దామంటే ఇంట్లేరు ఒక్కోసారి వాళ్ళు జనాలు. అయినా రిక్వెస్ట్ చేసి మ్యాక్సిమం అందరిని కూడా ఇవాక్యుయేట్ చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇవాక్యుయేట్ చేయడం జరిగింది సేఫ్ ప్లేస్కు. కొంతమంది ఎవరైతే కొంచెం డెప్త్లో చిక్కపోయిందో వాళ్ళని కూడా సేఫ్గా బయటికి తీసుకురావడం జరిగిందండి మా ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేసి. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. MGBS లో చిక్కుకున్న ప్రయాణికులందరినీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున SDRF బృందాల ద్వారా ఈ విధంగా సురక్షిత ప్రాంతాలకు, ఎందుకంటే ఫ్లోటింగ్ చూసుకుంటే మనకు మూసి వరద ప్రవాహం ఎటువైపు బ్రిడ్జి ఆనుకొని ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు ప్లాట్ఫామ్ లోపల కూడా పెద్ద ఎత్తున మోకాళ్ళ పైకి ఫ్లోటింగ్ వరద ప్రవాహం అనేది కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా రోప్లను ఏర్పాటు చేసి ప్రయాణికులు కొంత ఫ్లోటింగ్కి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారిని ఇటు SDRF ఫైర్ సిబ్బంది కూడా వారిని ఎత్తుకొని అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి. మనం కొంచెం ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇది దాదాపు ఎన్నో దశాబ్ద కాలంగా కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. మొట్టమొదటిసారి MGBS ప్లాట్ఫామ్ మీదికి పెద్ద ఎత్తున వరద నీరు రావడం అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వందలాది మంది ప్రయాణికులు ఇటు MGBS ప్లాట్ఫామ్ మీద చిక్కుకున్న నేపథ్యంలో ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఇటు ఫైర్ సిబ్బంది, SDRF బృందాలు, హైడ్రా DRF టీంతో పాటుగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ప్రయాణికులను ప్లాట్ఫామ్ల నుంచి ఇటువైపు పూర్తిగా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళు ఒకవేళ జిల్లాల బస్సులకు వెళ్తే వాళ్ళని బస్సుల ద్వారా అటువైపు తరలిస్తున్నారు. సో అటువైపు నుంచి వాళ్ళు బస్సులను ఎక్కించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటువైపు మరీ ఫ్లోటింగ్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది, అందుకే DRF బృందాలు రోప్ని ఏర్పాటు చేస్తాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు, అక్కడ మూసీకి సంబంధించినటువంటి బ్రిడ్జి పై నుంచి కూడా ఈ వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. బస్సుల్లో కూడా పూర్తిగా ప్లాట్ఫామ్ మీదికి బస్ స్టాండ్ లోకి వరద ప్రవాహం కూడా చేరిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాట్ఫామ్ మీదనే బస్సులు నిలిపే స్థలంలోనే మోకాళ్ళ పైకి నీరు పూర్తిగా చేరుకున్న పరిస్థితి. దీంతోనే రంగంలోకి దిగాయి SDRF బృందాలు, ఫైర్ సిబ్బంది, ఇటు హైడ్రా DRF బృందాలు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు. సో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. వందలాది ప్రయాణికులతో పాటుగా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి కూడా డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని అధికారులు కూడా సమన్వయంతో ఈ ఆపరేషన్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటుగా MGBS లో ఉన్నటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా మనకు MGBS లో కనిపిస్తుంది. కెమెరామెన్ కీర్తన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, MGBS నుండి.